హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడైతే మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ మనం లాస్ట్ వీడియోలో చేసాము. అది ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే ఎండ్ కార్డ్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్లేలిస్ట్ నుంచి మీరు మొత్తం అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు. విత్ ఇన్ 1 అవర్లో ఒక చాప్టర్ మొత్తం మీరు కంప్లీట్ చేయొచ్చు. ఈ వీడియోస్ ద్వారా మొత్తం ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చేస్తున్నాను. మీరు జస్ట్ ఒక్కొక్క వీడియో ఒక 5 minutes అండ్ 6 minutes ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో 2-3 సమ్స్ అన్నా ఉంటాయి అట్లీస్ట్. మీరు కేవలం ఒకే ఒక గంట 1 అవర్లో ఒక చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అంటే మీరు ఒక మ్యాక్సిమం ఒక 14 అవర్స్లో 10th క్లాస్ మ్యాథ్స్ మొత్తం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈజియర్ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే మనం సమ్లోకి వెళ్దాం. చూడండి పిల్లలు ఒకసారి. ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్. ఒక 2-digit నెంబర్ ఉంది అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ఒక 32 ఉందనుకుందాం. ఒక 32 ఉంది, దాన్ని రివర్స్ చేస్తే 23 అవుతుంది. ఆ రెండు యాడ్ చేస్తే 66 రావాలి. అంటే ఇక్కడ చూడండి, నేను 32 కదా తీసుకున్నాను, తర్వాత ఇంకొకటి ఏంటి 23 రివర్స్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 66. దీని ఆన్సర్ 66 కాదు, 66 అనేది రావాలి. అంటే నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ది నెంబర్ డిఫర్ బై 2. అంటే ఈ 3కి 2కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంట, 2 ఉందంట. అంటే ఇప్పుడు నేను 3 - 2 చేశాను అనుకో, నాకు 2 రావాలి. ఈ రెండు కండిషన్స్ ఇచ్చాడు. ఈ రెండు కండిషన్స్ని యూజ్ చేసి ఆ నెంబర్స్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఇప్పుడు మనకి ఎన్ని డిజిట్స్ అన్నాడు, 2 digits అన్నాడు. అంటే ఎన్ని ఉంటాయి, ఇక్కడ 1's ప్లేస్లో ఒక నెంబర్ ఉంటుంది, 10's ప్లేస్లో ఇంకొక నెంబర్ ఉంటుంది, రైట్? అంతే కదా. అంటే ఇప్పుడు నేను 1's ప్లేస్లో ఉన్న నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను. అంటే 1's ప్లేస్ అంటే ఏంటి, యూనిట్స్ ప్లేస్ కదా. తర్వాత 10's ప్లేస్లో ఉన్నది వై తీసుకుంటున్నాను. ఆర్ మీరు రివర్స్లో తీసుకున్నా పర్లేదు, ఇది ఎక్స్ ఇది వై తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడండి, లెట్ ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్. ఆ నెంబర్ ఏదైతే ఉందో, మనం సపోజ్ ఇప్పుడు 32 అనుకున్నాం కదా, ఇందులో ఉన్న ఈ 2ని ఎక్స్ అని, ఈ 3ని వై అని, అలా ఆ నెంబర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా పిల్లలు? మీకు అర్థమవుతుందని ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. చూడండి, ఎక్స్, అలానే 10's ప్లేస్లో ఉన్నది వై. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి, 32 తీసుకున్నాను కదా నేను. 32 అంటే మీనింగ్ ఏంటి, 3 × 10 + 2 × 1 అంతే కదా. 3 10s are 30 + 2 1s are 2 = 32. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది నాకు, 10 × y + 1 × x. అంటే ఇది ఏంటి, 10y + x ఫస్ట్ నెంబర్ వచ్చింది. అండ్ అలానే ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 10 × x + y. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట, 66. ఆ రెండు నెంబర్ని యాడ్ చేయండి. ఫస్ట్ ఏంటి, 10y + x, 10x + y, రెండింటిని యాడ్ చేస్తే 11x + 11y = 66. 11ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఇంకేం మిగిలింది, ఇక్కడ మనకి x + y = 66. ఈ 11ని ఇటు పంపించండి, ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది పిల్లలు, డివైడ్ అవుతుంది, రైట్? x + y = 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలానే మనకి సెకండ్ ఏమి ఇచ్చాడు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 2 అవుతుంది అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకి y కదా పెద్దది, రైట్? ఒకసారి ఉండండి. ఎలా తీసుకున్నా, ఇటు నుంచి ఇటు తీసుకున్నా, అటు నుంచి అటు తీసుకున్నా, రెండింటి మధ్యన డిఫరెన్స్ 1 ఉంటుంది. ఇలా చూసుకున్న 1, అదే 2, వీటిలో 1 ఉంది, కానీ మనకు కావాల్సిన నెంబర్లో డిఫరెన్స్ 2 ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి పిల్లలు, x - y = 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 1 and 2 ఈ రెండింటిని యూజ్ చేసి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం x వాల్యూ ఆర్ y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ +y ఉంది, ఇక్కడ -y ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసామనుకో, సైన్స్ ఏమి మార్చకుండానే y క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని యాడ్ చేస్తున్నాను. x + y = 6, x - y = 2, 2x = 8, x = 4. x వాల్యూని ఈక్వేషన్ 1లో రాయండి. x + y = 6, 4 + y = 6, y = ఇటు +4 అటు వెళ్తే ఏమవుతుంది, -4, 6 - 4 2, y = 2. అంటే ఇప్పుడు దా నెంబర్స్ ఏంటి, ఒక నెంబర్ అనేది 4, ఇంకొక నెంబర్ అనేది 2. కానీ మనకి అది నెంబర్ అడిగాడు కదా, ఇంకా చేద్దాం. చూడండి పిల్లలు, ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 10y + x. ఫస్ట్ నెంబర్ ఇది కదా, 10 × y అంటే ఎంత, 2 + x అంటే 4, 20 + 4 అంటే 24. 2కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత పిల్లలు, చూడండి ఒకసారి. 2 - 4 చేశాను అనుకో, ఎంత వస్తుంది, 2. నెక్స్ట్ వన్, 10x + y. మనం దీన్ని రివర్స్ చేసి తీసుకున్నాం కదా, సెకండ్ నెంబర్ 10x + y. 10 × x అంటే 4 + y అంటే 2. 10 4s are 40 + 2 42. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2. అలానే ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి, 22 24 42 66. మొత్తం అన్ని కండిషన్ని సాటిస్ఫై చేసింది కదా. లాస్ట్లో కన్క్లూజన్ చాలా ముఖ్యం, అర్థమవుతుందా పిల్లలు? చూడండి, దేర్ ఆర్ 2 రిక్వైర్డ్ నెంబర్స్ ఈజ్ 24 and 42. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి పిల్లలు,
ద లార్జ్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్. అసలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఆ 2 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, యాంగిల్ ఏ అనుకోండి ప్లస్ యాంగిల్ బి అనుకుంటే 180 డిగ్రీస్. ఆ 2 యాంగిల్స్ 180 డిగ్రీస్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అయితే ఫస్ట్ కండిషన్ ఏంటి? ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీసెడ్ ద స్మాలర్ బై 18 డిగ్రీస్. అంటే ఇప్పుడు 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి. 2 సేమ్ ఉండవు కదా. 2 సేమ్ ఉంటే 90 రైట్ యాంగిల్స్ అయిపోతాయి అవి. సో ఫస్ట్ వన్ పెద్దది ఉంటుంది, సెకండ్ వన్ చిన్నది ఉంటుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంట? 18 డిగ్రీస్ ఉంది. అయితే ఫైండ్ ద యాంగిల్స్. ఇప్పుడు మనం ఆ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ద ఫస్ట్, లెట్ ద పైర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ బి ఎక్స్ అండ్ వై. నేను ఆ యాంగిల్స్ని ఎక్స్ అండ్ వై తీసుకున్నాను. లార్జర్ యాంగిల్ ఈజ్ ఎక్స్, స్మాలర్ యాంగిల్ ఈజ్ వై. ఎక్స్ అనేది పెద్దది అంటున్నాను, వై అనేది చిన్నది అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఫ్రమ్ ది డేటా మనకి ఏమి ఇచ్చాడు? ఆ 2 యాంగిల్స్ ఏంటివి? సప్లిమెంటరీ యాంగిల్స్. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్. బట్ ఆ 2 యాంగిల్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు? 18 డిగ్రీస్. అప్పుడు ఏమవుతుంది చూడండి పిల్లలు? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 18 డిగ్రీస్. ఈక్వేషన్ 1, 2 ఉన్నాయి. దీని నుంచి మనం ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ 1, 2 కనపడగానే ఎలిమినేషన్ మెథడ్ గుర్తుకు రావాలి మనకి. ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఆ రెండింటిని వైని ఎలిమినేట్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 18 డిగ్రీస్. వై క్యాన్సిల్ అవుతుంది. 2x ఈక్వల్ టు 198, ఎక్స్ ఈక్వల్ టు 198/2. ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు x ఈక్వల్ టు 99 డిగ్రీస్. ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో రాయండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్, 99 ప్లస్ వై ఈక్వల్ టు 180, వై ఈక్వల్ టు 180 మైనస్ 99, వై ఈక్వల్ టు 81 డిగ్రీస్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి పిల్లలు చెప్పండి? లార్జర్ ఈజ్ 99, స్మాలర్ ఈజ్ 81. ఈ రెండు కలిపితే 180 అవుతుందో చూడండి. చెక్ చేసి చెప్పాలి మరి ఫాస్ట్గా. 180 డిగ్రీస్ సరిపోయిందా? రైట్, గుడ్ వన్. పిల్లలు మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.